అందరి జీవితాల్లో ఈ భూమి మీద ఎవరైతే ఇంతవరకు ఆన్లైన్లో జాయిన్ అవుతున్న వారు కావచ్చు, మనకు పరిచయం ఉన్న వారి జీవితాల్లో కావచ్చు, సీక్రెట్ లైఫ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక సీక్రెట్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత భార్యాభర్తలైనా, ఎంత స్నేహితులైనా కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మన జీవితాల్లో. సర్వసాధారణంగా చెప్పుకోవాలంటే మన సంగతులు వేరే వాళ్లకు తెలియకూడదని మన మొబైల్కి లాక్ వేసే దగ్గర నుంచి, మన ఇంట్లో బీరువాలో పెట్టుకున్నటువంటి ధనము, నగలు, తర్వాత మనము తెలియకుండా దాచినటువంటి కొన్ని వస్తువులు, అంతేకాకుండా మనము చేసినటువంటి కొన్ని చర్యలు, మన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఇవన్నీ ఏంటి, దేనికి దారి చూపుతున్నాయంటే రహస్య జీవితానికి దారి చూపుతున్నాయి. ఒక సీక్రెట్ లైఫ్, కొన్ని సీక్రెట్ ఇన్సిడెంట్స్ మన జీవితాల్లో ఉంటాయి ప్రియమైన దేవుని వలన. అంతేకాకుండా కొన్ని రహస్య చర్యలు మన జీవితాల్లో కొనసాగిస్తూ ఉంటాం మన దైనందిన జీవితాల్లో. అవి మంచివైనా సరే, లేదా దేవునికి వ్యతిరేకమైనవైనా సరే. అయితే ఈ రహస్య జీవితం ఎంతవరకు మనకు ఉపయోగకరం, ఈ రహస్య జీవితం ఎంతవరకు మనకు ప్రమాదకరం, ఈ రోజు మనం చర్చించుకునేటువంటి పాఠం అంశం ఏంటనంటే రహస్య జీవితం ప్రమాదమా, ప్రయోజనకరమా? మన జీవితాల్లో మనము నడిపించేటువంటి కొన్ని రహస్య సంగతులు, అవి మన ఉద్యోగ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, స్నేహాల పరంగా కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల పరంగా కావచ్చు, మనము చేస్తున్న కొన్ని తప్పుడు పనులు కావచ్చు, ఏవైనా సరే రహస్య జీవితాన్ని దేవుడు మన జీవితాల్లో ఇది ఓకే, ఇది మీ జీవితానికి మంచిది అని అనుమతించాడా, లేదా ఆ రహస్య జీవితాన్ని ఏమైనా వద్దని చెప్పాడా? బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? కొన్ని సంగతులు ఈరోజు ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనందరి జీవితాల్లో ఏదో ఒక సంఘటన ద్వారానో, ఏదో ఒక పరిస్థితుల్లోనో ఇటువంటి లైఫ్ ని మనం అందరం లీడ్ చేస్తున్న వాళ్ళం. ఒక లక్షణం మన జీవితాల్లో కొనసాగుతుంది అనంటే మనం అందరం ఎలా ఉండాలి అనంటే, ఇది దేవుని దృష్టికి అనుకూలమా కాదా అని చెక్ చేసుకొని మన జీవితాల్లో ముందుకు తీసుకెళ్ళాలి. సో అలాంటి లక్షణాన్ని మనం అందరము సర్వసాధారణంగా కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు దీని విషయంలో మనకి ఏం చెబుతున్నాడు అన్న సంగతులను మనం ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి పరిశీలించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన ఈ రహస్య జీవితం గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది ఎంత తీవ్రమైన స్టేట్మెంట్ అనంటే, ఒక్కసారి ఆయన నోటి నుంచి అలాంటి మాట వచ్చింది అనంటే పొల్లు పోకుండా మనందరి జీవితాల్లో జరిగే సంఘటన ఆయన మాట్లాడే మాట. చూడండి, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మంచి సంగతులు అక్కడ రాయబడ్డాయి. నేను చదువుతాను, దయచేసి వినటానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా బైబిల్ ఓపెన్ చేసి ఉంటే మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి, అంతలో ఒకరినొకడు తొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. సిచ్యువేషన్ ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఫలానా ఒక సందర్భములో, ఒక ప్లేస్లో సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన మాటలు వినటానికి వేల కొలది జనాలు వచ్చారట. వేల కొలది. ఎలాంటి జనాలంట అవి? ఒకరినొకడు తొక్కుకునేంత జనాలట. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రభావం ఆనాడున్న సమాజంలో ఎంత గొప్పగా ఉంది అనంటే, ఆయన మాటలు వినటానికి కొన్ని వేల మంది గుమికూడి వచ్చారు. వేల కొలది జనములు ఒకరినొకడు తొక్కుకున్నట్లు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రాయి మీదనో, లేకపోతే ఒక టేబుల్ మీదనో, ఒక అరుగు మీదనో ఇలా నిలవబడి, ఒక ఎత్తైన ప్రదేశంలో నిలవబడి ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న జన సమూహము ఎంతమంది అనంటే వేల మంది. ఏమా?
ఐదు వేల మంది, తర్వాత 4000 మంది. లెక్క చెప్పిన సందర్భాలు వేరు, లెక్క లేనన్ని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్థితి ఆ రోజు, ఆయన పాపులారిటీ అంత గొప్పగా ఉండేది. అలాంటి జనాల మధ్యలో ఆయన నిలవబడి గట్టిగా మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని, ఈవెన్ లూకా గారు ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించారంటే, ఎంత తీవ్రంగా, ఎంత గట్టి స్వరముతో ఆయన మాట్లాడవలసి వచ్చిన సందర్భమో మనం అర్థం చేసుకోవటానికి దానికి ముందు ఆ వచనాన్ని రాయించారు. కొన్ని వేల మంది అని అంటే, ఆయన రోజు మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఇదంతా ఏమీ లేదు. అలాంటిది ఆయన ఆ టైంలో అక్కడ నిలవబడి వాళ్ళందరికీ వినిపించేలా గట్టిగా చెప్పాలి అంటే ఎలాంటి స్వరముతో మాట్లాడింటాడో అలాంటి స్వరాన్ని ఊహించుకొని ఇప్పుడు కింది మాటను మనం చదవాలి. ఎలా చదివి ఉంటాడు? పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. ఈ స్టేట్మెంట్ ఎంత గట్టిగా చెప్పింటాడో ఒకసారి మీరు ఎస్టిమేట్ చేయాలి. కొన్ని వేల మంది ముందు, ఇప్పుడు ఈ మొబైల్ నేను మాట్లాడుతుంటే ఇక్కడ వినపడుతుంది కాబట్టి ఇంత మెల్లని స్వరాన్ని వినియోగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి చుట్టూ ఒకనొకడు తొక్కుకునేంత జనాలుంటే ఆ టైంలో ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి స్వరాన్ని ఉపయోగించారు ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త అని మాట్లాడుతూ, రహస్యమైనదేది బయలుపరచబడకపోదు, తెలియబడకపోదు అని మాట్లాడుతూ ఆయన అంటున్న మాట, మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన, ఒక స్టేట్మెంట్స్. అంతేకాదు, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. ఒక రహస్య జీవితం గురించి, సీక్రెట్ లైఫ్ గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకందరికీ చెబుతున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఈరోజు సీక్రెట్ గా పెట్టింది ఏదో ఒక రోజు వెలుగులో కనిపిస్తుంది. మొత్తం సమాజానికి అంతటికి అది బయలుపరచబడుతుంది. బట్ట బయలు అంటాం కదా, అలా చెయ్యబడుతుంది. అంతేకాదు, మీరు చీకట్లో మాట్లాడుకున్నవి, చీకట్లో అనంటే గదికి తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళి మాట్లాడుకున్న కొన్ని సంగతులు ఎక్కడ ప్రకటింపబడతాయంట? వెలుగులో ప్రకటింపబడతాయట. అంతేకాదు, మీరు గదుల యందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చెప్పబడ్డం కాదు, ఎలా చేయబడతాయంట? చాటింపబడతాయి అని మాట్లాడారు. రహస్య జీవితము మనం అనుకున్నట్టుగా రహస్యము కాదు. ఏదో ఒక రోజు అది బట్ట బయలు చెయ్యబడవలసిన సంగతి. అందుకే అన్నమాట, రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు, మరుగైనదేది బయలుపరచబడకపోదు. అందుకే పరిచయుల గురించి మాట్లాడుతూ, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ, మీ జీవితాల్లో చాలా లైఫ్ స్టైల్ చాలా రహస్యంగా ఉంది. కొన్ని లైఫ్ స్టైల్స్ రహస్యంగా ఉన్నాయి. ఏవైతే రహస్యంగా పెట్టుకోవాలో వాటిని రహస్యంగా పెట్టుకోలేదు. ఏవైతే బహిరంగంగా మీరందరూ కనిపించాలో కొన్నిటిని మీరు రహస్యంగా పెట్టుకున్నారు. జాగ్రత్త. ఒక స్టేట్మెంట్, ఒక వార్నింగ్ స్టేట్మెంట్ లాగా మాట్లాడుతున్నాడు ప్రేమదేవుని బాబా. చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినపడతాయట. మన జీవితాల్లో రహస్యాలు, ముఖ్యంగా యవనస్తుల జీవితాల్లో రహస్యాలు చాలా ఉంటాయి. ఫోల్డర్లో ఫోల్డర్, అబ్బో. ఇంకా సీక్రెట్ కోడ్స్, సీక్రెట్ మెయిల్స్, సీక్రెట్ పాస్వర్డ్స్, చాలా సీక్రెట్ చాటింగ్స్, సీక్రెట్స్ అకౌంట్స్, ఎవరికి తెలియదు అనుకొని మనము ఎంతో రహస్యంగా చేస్తున్నాను ఇది అని అనుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న సంగతులు, వాటి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ప్రేమిన దేవుని వల్ల. జాగ్రత్త, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము,
24వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. 23వ అధ్యాయము 24వ వచనం ఏముందంటే అక్కడ, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల ఎన్నదట ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నాకు కనబడకుండా చేయగలవా నువ్వు? నాకు కనబడకుండా నువ్వు దాక్కోగలవా? సీక్రెట్ బంకర్స్, సీక్రెట్ లాకర్స్, సీక్రెట్ పాస్వర్డ్స్ నాకు కనబడకుండా చేయగలవా నువ్వు? మీ ఇంటి వారికి కనబడకుండా ఏమైనా చేయగలవేమో. నీ నీ యొక్క స్కూల్లో టీచర్స్ కనబడకుండా చేయగలవేమో. నీ లెక్చరర్స్ కనబడకుండా చేయగలవేమో. నీ సంఘ కాపరికి తెలియబడకుండా నువ్వు నీ సీక్రెట్ లైఫ్ ని కొనసాగించగలవేమో. దేవుడు అన్నమాట, నేనున్నాను కదా పైన. నాకు కనబడకుండా ఎవరైనా చేయగలరా ఇది అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఏదైనా సరే, ఎనీథింగ్. ఇంకా చూడండి, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో. రహస్య జీవితం గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఆ యొక్క రెఫరెన్సెస్ సమస్తమును ఆయనకు తేడా కనబడుతున్నాయట. దేవాదేవుడికి సమస్తమును తేడా కనబడుతున్నాయట ఆయనకి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. నువ్వు నీ రహస్యాన్ని సంవత్సరం దాచగలవు, నీ రహస్యాన్ని 10 సంవత్సరాలు దాచగలవు, నీ రహస్యాన్ని నీ జీవితాంతం దాచగలవు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ రహస్యాలు విమర్శ దినమందు విప్పబడతాయి. నీ రహస్యాలు విమర్శ దినమందు నేను విమర్శిస్తాను, అన్ని బట్టబయలు చేస్తాను, 70 mm స్క్రీన్ లో వేసి మరి చూపిస్తాను అని మాట్లాడుతున్నాను. ఇది నమ్మగలమా మనం? ఇది ఫ్యాక్ట్ అని నమ్మగలమా ప్రియమైన దేవుని వాళ్ళరా? ఈరోజు సోషల్ మీడియాలో టెక్నాలజీ ఎలా ఉందో తెలుసా? మనము మాట్లాడుకుంటున్నప్పుడు మనము ఫోన్ నెట్ లో సెర్చ్ చేయకపోయినా, ఉదాహరణకి మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్, మీకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందనుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా జస్ట్ నెట్ ఆన్ చేసి మీ ఫోన్ మీ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. నార్మల్గా ఫోన్లో మాట్లాడినా, ఇలా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకున్నా సరే, రే అసలు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాను, మా ఇంటికి ఫ్రిడ్జ్ కావాలనుకుంటున్నాను, కొంచెం పెద్దది కావాలి, డబల్ డోర్ కావాలి, ఏదైనా మంచి సజెషన్స్ చేయని ఒకరికొకరు మాట్లాడుకున్నారనుకోండి. జస్ట్ 5 to 10 minutes లో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసి చూడండి, ఫ్రిడ్జ్ కి సంబంధించినటువంటి యాడ్స్ వచ్చేస్తాయి మీకు. మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు మొబైల్లో, మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు మొబైల్లో. మీరు కేవలం ఒకరికొకరు మాట్లాడుకుంటే చాలు, ఫోన్లో మాట్లాడుకుంటే చాలు. ఫేస్బుక్ వాడు, ఇన్స్టాగ్రామ్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? మనము సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నాం అనుకున్న విషయాలని దే కెన్ యాక్సెస్, దే కెన్ ట్రాక్. ఇంకా తెలుసా, మనము ఉదాహరణకి మనము కర్నూలు వెళ్ళామనుకోండి, ఇక్కడి నుంచి కర్నూలులో మనకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాడికి మెసేజ్ వెళ్ళిపోతుంది, మీ ఫ్రెండ్ కర్నూలు వచ్చాడు, ఏమైనా కలుస్తారా అని అంటారు. ఏమైనా కలుసుకుంటారా, పలానా కాఫీ షాప్ బాగుంటుంది, ఇద్దరు అక్కడ కలుసుకోండి అని అదే మనకు సజెషన్ చేస్తూ ఉంటది. మనము చెప్పకపోయినా టెక్నాలజీ అంతగా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. మనం ఏదైతే రహస్యం అనుకుంటున్నామో, మనం ఏదైతే సీక్రెట్ అనుకుంటున్నామో, ఈ లోకములో ఉన్నటువంటి టెక్నాలజీని క్రియేట్ చేసుకున్న వాడికే అదంతా తెలిసిపోతుంది, అదంతా వాడికి బట్టబయలైపోతుంది అని అనుకుంటున్నామే. దాని గురించి మనం తెలుసుకున్నామే. ఇంకో విషయం తెలుసా, మనం ఆలోచించే సంగతులను కూడా బయలుపరచగలిగే టెక్నాలజీ వచ్చేసిందట ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించే సంగతులు నువ్వు థింక్ చేయగలిగితే చాలు,
అది పట్టేస్తుంది, ఆ మిషన్ పట్టేస్తుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు? టీవీ ఆన్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే, ఒకసారి ఆన్ చేసి చూడు. నువ్వు ఇలా ఇలా కూర్చొని కొంచెం ఏదైనా న్యూస్ చూడాలనిపిస్తుంది అన్నావు అనుకో, ఆటోమేటిక్ గా టీవీ ఆన్ అయిపోయి న్యూస్ ఛానల్ వచ్చేస్తుందట. అలాంటి టెక్నాలజీ ఉంది, అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ప్రియమైన దేవుని వాళ్ళారా. నీ ఆలోచనలు, నీ మాటలు, రహస్యంగా చేసే ప్రతి క్రియ గురించి వీళ్ళకందరికీ తెలిసిపోతుంది. ఇంకాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేసి చూస్తే ఎవరికి తెలియదులే, హిస్టరీ ఉండదులే అనుకుంటున్నారు. తప్పు. హిస్టరీ మనం చూసి డిలీట్ చేసి హిస్టరీ డిలీట్ చేసేస్తే ఎవరికి తెలియదులే అనుకుంటున్నారు. నో, సింగిల్ క్లిక్ తో మొత్తం మనం హిస్టరీ మొత్తాన్ని బయట తీయగలగడ టెక్నాలజీ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ బయట. రహస్యమైనది ఏదీ లేదు ఈ భూమి మీద. అలాంటిది ఇంత మట్టి బుర్ర ఉన్నటువంటి ఈ మనిషికి ఇంత సాధ్యమైందే, రహస్యాన్ని కనిపెట్టగలిగే సాధ్యమైందే, మరి నిన్ను నన్ను ఈ సకల సృష్టిని కలిగించిన దేవుడికి ఇంకేది సాధ్యం కాగలదు? ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఉదాహరణకి భగత్ సింగ్ గారు కాదు, చనిపోయిన తర్వాత ఆయన మరణం గురించి తెలియబడలేస్తుంది ఒక సోల్జర్, సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు ఆయన మరణం గురించి ఎవరికి తెలియదు, ఎలా చనిపోయారో ఏంటని తెలియదు. అది ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? వీళ్ళు బయట పెట్టకపోతే ఎవరి వల్ల బయటపడుతుందో తెలుసా? అది దేవుడు బయట పెట్టేస్తాడు. రహస్యమైనది ఏది ఎప్పుడు బయటపడసపడుతుంది అయ్యా అంటే, విమర్శ దినమున రహస్యాలను ఏం చేస్తుంది తెలుసా? అన్ని విప్పేసి అన్ని క్యాల్కులేట్ చేస్తా అని మాట్లాడుతున్నారు. కాబట్టి రహస్య జీవితం మన జీవితాలలో లేదు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవాలి. ఒకవేళ ఇతరులకు తెలియకుండా నువ్వు రహస్య జీవితాన్ని గడిపితే దేవుడు అన్న మాట అంటే తెలుసా? నువ్వు చీకట్లో మాట్లాడేది వెలుగులో వినపడుతుంది, నువ్వు గదుల్లో చేసేది బహిరంగంగా చాటింపబడుతుంది అని మాట్లాడాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ మాటలు విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది, ఆ మాటలు విన్నప్పుడు చాలా భయం అనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు మాట ఇచ్చాడా, అది తప్పకుండా నెరవేరుతున్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది జీవితాల్లో బైబిల్ గ్రంథంలో అవి జరిగాయి. కొంతమంది జీవితాల్లో ఒక 2-3 ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని ద్వారా. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. ఈ సందర్భం ఏంటనంటే గెహజీ సందర్భం ప్రియమైన దేవుని వలన. గెహజీ సందర్భం, ఆ సందర్భములో ఎలీషా ప్రవక్త గారు ఉన్నారు అక్కడ. ఆ ఎలీషా ప్రవక్త గారు ఒక సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమానుడు ఏం చేయగలుగుతాడంటే తన యొక్క కుష్ఠరోగాన్ని నయం చేయగలిగాడు. వస్తాడు, అయ్యా నాకు కుష్ఠరోగం ఉంది అనగానే నువ్వు పలానా నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగుపో అంటాడు. తన యొక్క దేహము పసిపిల్లల దేహం వలె మారిపోతుంది. ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా కొన్ని బహుమానాలు ఇస్తాను, దేవుడు నాకు కృప చూపించాడు, కృతజ్ఞతగా నేను మీకు ఇస్తానంటే ఎలీషా ప్రవక్త ఏం చేస్తారంటే, వద్దు నాకు అవసరం లేదని మాట్లాడతాడు ప్రియమైన దేవుని వల్ల. దెన్ పక్కనటువంటి గెహజీకి, ఏంటి మా అయ్యగారు ఇలా మాట్లాడుతున్నారే, అరే ఊరికే తీసుకోవట్లేదు కదా, ఏదో ఒక దేవుడు చేసినటువంటి మేలును బట్టేగా తీసుకుంటున్నది అని మాట్లాడితే, ఎలీషా ప్రవక్తకి వేరే ఇన్స్టింక్ట్ ఉంది, ఎలీషా ప్రవక్తకి వేరే యొక్క ఆలోచన ఉంది, ఆయన భావజాలం వేరు. సమయం ఇది కాదనుకున్నాడు, వద్దనేశాడు, వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని వల్ల. కానీ గెహజీకి ఆ ధనం మీద, ఆ వస్తువుల మీద మనసు పడింది. రథం వెంబడి పరిగెట్టాడు ప్రియమైన దేవుని వల్ల. ఎప్పుడైతే అయ్యగారికి తెలియకుండా, ఎలీషా ప్రవక్త గారికి తెలియకుండా రథం వెంబడి పరిగెత్తి, అయ్యా మా అయ్యగారికి కొంతమంది చూడడానికి వచ్చారు, విజిటర్స్ వచ్చారు, వాళ్ళకు భోజనం ఏర్పాటు చేయాలి, సో మీ నుంచి కొన్ని బహుమతులు కావాల్సి ఉంటుంది మాకు అని అంటే, వద్దన్న అయ్యగారే మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు కదా అని చెప్పేసి అంతకు రెట్టింపు ఇచ్చి పంపిస్తాడు ప్రియమైన దేవుని వల్ల. కానీ ఈ విషయము ఎలీషా ప్రవక్త గారికి తెలియదు. వెంటనే గెహజీ గారు ఏం చేస్తారంటే, ఈ యొక్క సామానంతా, ఈ యొక్క సంపద అంతా తీసుకెళ్లి సీక్రెట్ గదిలో పెట్టేసేసి ఏమీ తెలియనట్టు ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. చూడండి 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోండి, పర్లేదు నేను తీసుకెళ్తాను, నేను ఉన్నదే అందుకోసం కదా
అని వాళ్ళకేదో శ్రమ తగ్గిస్తున్నట్టుగా, మీరు వెళ్ళిపో, నేను చూసుకుంటా వీటి సంగతి, ఆల్రెడీ మీ అయ్యగారు వెళ్ళిపోతున్నారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి అని చెప్పేశాడు. చిన్నగా వీటిని తీసుకెళ్లి రహస్యంగా ఒక గదిలో దాచిపెట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళ. 25. అంతటా లోపలికి పోయి తన యజమానుడి ముందు గెలవగా ఎలీషా వారిని చూసి, గెహజీ, నీ వెచ్చటి నుండి వచ్చితువని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదనను. ఎచ్చటికి పోలేదయ్యా. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. నేను ఎక్కడికి పోయినయ్యా, ఎక్కడికి పోలేదు అని అన్నాడు. వెంటనే ఎలీషా గారు అన్నటువంటి మాట, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని మాట్లాడిన వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి మాట, కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయలు వెళ్ళెను. ఇక్కడ మనం చూడవలసిన సంగతి ఏంటో తెలుసా? దాచిపెట్టుకున్నవన్నీ రహస్యంగా చేశాడు. కుష్ఠవ్యాధి మాత్రం బహిరంగంగా అందరికీ తెలిసిపోయేలా వచ్చింది ప్రియమైన దేవుని వల్ల. ఏదో దేవుడు లోపల గుండెలో ఒక చిన్న హోల్ పెట్టడమో, కిడ్నీ ఫెయిల్ చేయటమో, ఏదో ఒక చిన్న వ్యాధి ఇవ్వటమో అలా చేయలేదు. ఏం చేశాడు తెలుసా? రహస్యంగా చేసిన పాపానికి బదులుగా బహిరంగ శిక్ష. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు పెట్టిన మాటను జ్ఞాపకానికి తెచ్చుకోండి. మీరు గదుల యందు చేసినది గదులలో చేసినది బహిరంగంగా మిద్దెల మీద చాటింపబడుతుందని మాట్లాడాడు ప్రియమైన దేవుని వల్ల. రహస్యంగా పాపము చేశాడు, బహిరంగంగా కుష్టి పొందాడు ప్రియమైన దేవుని వల్ల. మరొకరు మనకందరికీ తెలుసు, గొప్ప రాజు అయిన దావీదు గారు. ఏమంటే ఆయన జీవితంలో ఆయన జరిగించినటువంటి ఒక్క పాపం చాలా ఘోరమైన పాపం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయనను తగ్గించి మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఆయన జీవితాన్ని చాలా అవమాన పాలు చేసింది. ఎలాగో తెలుసా? పరాయి యొక్క స్త్రీని తాను తెచ్చుకొని తన జీవితంలో దాన్ని అనుభవించినప్పుడు, రహస్యంగా చేసినటువంటి ఆ పాపాన్ని చేసినప్పుడు, ఆయన ఆ ప్రవక్త, నాతాను ప్రవక్త ఏం మాట్లాడాడో తెలుసా? అయ్యా, నువ్వు రహస్యంగా ఈ పాపం చేశావయ్యా, కానీ నీకు మాత్రం ఇది బహిరంగంగా చేయబడుతుంది. నువ్వు రహస్యంగా గదుల్లో చేసినటువంటి పరాయి భార్యతో గదుల్లో చేసినటువంటి ఆ పాపము నీ భార్యలు బహిరంగంగా ఆ విధంగా చేయబడతారయ్యా అని మాట్లాడాడు ప్రియమైన దేవుడు. ఎంత ఘోరం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒక భక్తుడి జీవితంలో, ఎంతో గొప్ప భక్తుడి జీవితంలో జరిగించిన ఒక చిన్న రహస్య పాపం బట్టబయలు చేయబడింది, బహిరంగంగా చేయబడింది. అది ఎలాంటిదో తెలుసా? తట్టుకోలేనిది ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుడు క్షమించలేదు, వేడుకున్నాడు. నీ పాపం క్షమించబడిందేమో, కానీ నీకు జరగవలసినది మాత్రం జరిగి తీరుతుంది అని చెప్పాడు ప్రియమైన దేవుని వాళ్ళ. రహస్యాన్ని బట్టబయలు చేశాడు. తమ జీవితాల్లో శిక్షను కూడా అందరికీ బట్టబయలు చేశాడు. ఆయన చాలా గొప్ప భక్తుడు, కానీ తన జీవితంలో జరిగినటువంటి ఆ ఒక్క చిన్న సంఘటన మనకి ఈరోజు ఒక చిన్న పాఠంగా మిగిలిపోయింది ప్రియమైన దేవుని వల్ల. ఇంకా మరొక సంఘటన అననీయ సప్ఫీరా గురించి మనకందరికీ తెలుసు. రెఫరెన్స్ కోసం అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు ప్రియమైన దేవుని వల్ల. 3 వచనాలు. అననీయ సప్ఫీరా ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారయ్యానంటే, అమ్మా, మనకు ఒక పొలం ఉంది కదా, పొలాన్ని అమ్మి కొంత డబ్బులు తెచ్చి ఏం చేద్దామో తెలుసా? ఇదిగో సేవకి చేద్దాం అనుకున్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ రహస్యంగా చర్చిలోకి వచ్చి అనౌన్స్ చేశారు, మేము పలానా పొలాన్ని కొన్నాము, ఆ పొలాన్ని అమ్ముతున్నాము, దాని ద్వారా వచ్చిన డబ్బులంతా దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. డబ్బులు వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నారు, ఎక్కువ డబ్బులు కనపడింది. వాళ్ళ మనసు చెడిపోయింది ప్రియమైన దేవుని వల్ల. కొంత దాచేద్దామా అనుకున్నారు. ఏం పర్లేదులే, దేవుడు ఇంతే ఇస్తే వద్దనుకుంటాడా ఏంటి అనుకున్నారు ప్రియమైన దేవుని వల్ల. దేవుడు ఎలాంటి వాడంటే,
అయ్యా, నువ్వు మొక్కుకున్నది నెరవేర్చకుండా ఉండడం కంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మంచిది అని మాట. నా దేవుని కోసం నా జీవితం అని మొక్కుకొని, నా దేవుని కోసం ఇది నేను అర్పిస్తానని నువ్వు అర్పణ మొక్కుకున్నది చెల్లింపకుండా ఉండడం కంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే బెటర్ అంటాడు దేవుడు. వీళ్ళు మొక్కుకున్నారు, మేము ఇస్తామన్నారు, అందరి దగ్గర పేరు సంపాదించారు, కొంత దాచిపెట్టారు. ఒకరికి తెలియకుండా ఒకరొచ్చి ఇంతేనయ్యా ఇంతేనా అన్నారు. లేదయ్యా ఇంతే అని అన్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు అబద్ధం చెప్పారు. ప్రియ దేవుని వాళ్ళరా, అక్కడికక్కడే తమ ప్రాణాలు విడిచారు. రహస్యంగా దాచిపెట్టుకున్న కొంత ధనం తమ జీవితాలను బట్టబయలు అందరికీ ఇప్పటికీ వారి జీవితాల గురించి మనం చదువుకుంటున్నాం. రహస్యంగా చేసిన ఒక పాపం వారి జీవితాలకు ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ సందర్భాల ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని ద్వారా ఇంకా ఎంతో మంది తమ జీవితాల్లో రహస్యంగా పాపాలు జరిగించారు, తమ జీవితాలను ఘోరంగా నాశనం చేసుకున్నారు. ఘోరంగా నాశనం రహస్యంగా చేశాడు ఇస్కరియోతు యూదా. రహస్యంగా 30 వెండి నాణాలు తెలియకుండా తీసుకెళ్లిపోయాడు. బట్ట బయలు పేగులు బయటకు వచ్చి చనిపోయినటువంటి సందర్భం. ప్రియమైన దేవుని వల్ల రహస్య పాపం చాలా ప్రమాదకరం. దేవుడు దాని విషయంలో చాలా తీవ్రంగా స్పందిస్తాడు. సీక్రెట్ గా చేస్తున్నావా బట్ట బయలు చేస్తా అంటాడు ప్రియమైన దేవుని. సీక్రెట్ గా మాట్లాడుతున్నావా, బట్ట బయలు చేస్తా అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. వద్దు, అలాంటి రహస్యాలు మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు ప్రియమైన దేవుని వల్ల. అందుకే కీర్తనాకారుడు చక్కని మాటలు రాస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్ల. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 7వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా. 7వ వచనం, నీ కోపం వలన మేము క్షీణించుతున్నామయ్యా, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నామయ్యా. 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయన ముఖాన్ని చూస్తే అర్థమైపోతుందంట ప్రియమైన దేవుని వల్ల మన రహస్య జీవితం అంతా బట్టబయలు చేయబడుతుందట. దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటా ఉంటే, దేవుని వాక్యాన్ని నిత్యము మనం ధ్యానిస్తూ ఉంటే మన రహస్య జీవితం దేవుడు క్వశ్చన్ చేస్తూ మనకు చూపిస్తూ ఉంటాడట. మరి ఇదేంటి, వాక్యంలో ఇలా ఉంది కదయ్యా, మరి ఎందుకు ఇలా చేశావు, ఎందుకు సీక్రెట్ గా ఇది ఫాలో అవుతున్నావు, సీక్రెట్ గా ఎందుకు ఇది చూడగలుగుతున్నావు, సీక్రెట్ గా ఎందుకు ఇవి వినగలుగుతున్నావు? బట్టబయలు చేస్తానయ్యా, బట్టబయలు చేస్తాను. ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడుతున్నాయట. 19వ అధ్యాయము కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్ల. 12వ వచనం, తన పొరపాటులు కనుగొనవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమయ్యా. నేను రహస్యంగా చేసిన తప్పులయ్యా క్షమించయ్యా, నిర్దోషిగా నన్ను తీర్చయ్యా అని అడుగుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. రహస్యంగా చేసే పాపాలను ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు దావీదు గారు. రహస్యంగా చేసే పాపాలను ఒప్పుకోవాలని చెబుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. రహస్యంగా చేసే పాపాలు అన్నా, మనకి సీక్రెట్ లైఫే ఉండకూడదా? మరి మనకి సీక్రెట్ లైఫ్ ఉండకూడదా? ఫోన్కి పాస్వర్డ్ పెట్టుకోకూడదా? ఎవరికి తెలియకుండా ఏం చేయకూడదా? అన్ని బహిరంగంగా చేయాలా అని అంటే దేవుడు అంటాడు, ఒక సీక్రెట్ లైఫ్ చెప్తా, మెయింటైన్ చేస్తావా అని అడుగుతున్నాడు. నీకు సీక్రెట్ లైఫ్ ఇష్టం కదా, మరి మెయింటైన్ చేస్తా, నేను కొన్ని సీక్రెట్ గా చేయమంటున్నా, చేయగలుగుతావా అని మాట్లాడుతున్నాడు. చూద్దామా ఏమేమి ఆయన సీక్రెట్ గా చేయమంటున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని వల్ల. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త. రహస్య జీవితం ఎంత ప్రమాదకరమో, రహస్య పాపం ఎంత ప్రమాదకరమో, రహస్యంగా చేసే పాపాలు ఎంత ప్రమాదకరమో మనం చూసాం. ఇప్పుడు ఒక రహస్య జీవితము దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా ఉందట. ఏంటయ్యా రహస్య జీవితం అంటే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వల్ల. 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చెయ్యి, రహస్యమందు ప్రార్థన చెయ్యి, రహస్య ప్రార్థన చెయ్యి అని మాట్లాడుతున్నాడు.
ఉమ్, అప్పుడు రహస్యమందు చూచుచున్న అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇంకా 16వ వచనం, 17వ వచనం, 16వ వచనమా, 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకండి. వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకండి. 17వ వచనం. ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయి. ఉపవాసం, ప్రార్థన రహస్యంగా చేయి, ఉపవాసం రహస్యంగా చేయి. అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ ఉపవాసాన్ని బహిరంగంగా చేస్తే దేవుడు అంటాడు నేను చూడనంటాడు. నీ ప్రార్థన బహిరంగంగా చేస్తే నాకు ఇష్టం లేదంటాడు, నేను లైట్ తీసుకుంటానని మాట్లాడుతున్నాను. నువ్వు ఒంటరిగా చేస్తున్న ఒక ప్రార్థన అందరికీ వినపడేలా, అందరికి కనబడేలా చేయకు. సీక్రెట్ గా మెయింటైన్ చేయి. నాతో సమయం గడుపు. నేను నీతో సీక్రెట్స్ మాట్లాడతా అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. మన ఇద్దరం మాట్లాడుకుందాం రా సీక్రెట్స్ కావాలంటే. నీ రోజు జీవితంలో నువ్వు చేసిన ప్రతి పని నాతో సీక్రెట్ గా మాట్లాడరాదు. నాతో సీక్రెట్ గా మాట్లాడు. డైరీలు రాస్తుంటారు సీక్రెట్ గా డైరీలు. నో, నీ డైరీ నాతో రాయి, నాతో కూర్చొని రాయి అని అడుగుతున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అప్పుడు నీతో కలిసి ఉంటా, నీతో మాట్లాడతా. బహిరంగంగా చేసేదానికి మనం ఇంట్రెస్ట్ చూపుతున్నాం. ఇంకా చూడండి 19వ వచనమా. మీరు రహస్యంగా చేయకుండా ఏం చేయమంటారంటే మీరు ఏమంటారు, మీరు ఒక చేతికి తెలియకుండా మరో చేతికి ఏం చేయమంటున్నారమ్మా, ఏమంటాడంటే దానం చేయమంటాడా, ధర్మము చేయమంటాడు. మీరు కుడి చేత్తో చేసినది ఎడమ చేతికి తెలియకుండా మీరు ఏం చేయాలంటే దానం చేయండి అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. మన ధర్మము, మన దానము రహస్యంగా ఉండాలి. మన ప్రార్థన రహస్యంగా ఉండాలి. మనము చేసేటువంటి ఉపవాసం రహస్యంగా ఉండాలి. ఇవి నీ జీవితంలో ఉండాల్సిన సీక్రెట్ లైఫ్. తలుపేసుకో, గదిలోనికి వెళ్ళిపో, నాతో పర్సనల్ గా, నాతో సీక్రెట్ గా మాట్లాడే ప్రయత్నం చేయి. ఎవరెవరితోనో సీక్రెట్ గా మాట్లాడతావుగా గదుల్లోకి వెళ్ళిపోయి, ఎవరితోనో సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నావు కదా ప్రతిదీ. వద్దు, నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయి అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. రహస్యంగా చెయ్యాలి. అందుకే మన జీవితాల్లో రహస్య పాపాన్ని వదిలిపెట్టి రహస్య ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. అందుకే కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికలో చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్ల. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే మేము పరిచర్లో ఉన్నాం కదా, అయితే కుయుక్తిగా నడుచుకున్నాం, దేవుని వాక్యమును వంచముగా బోధింపము, సత్యమును ప్రత్యక్షపరచుటకై ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. రహస్య కార్యాలు విసర్జిస్తున్నాం. మేము రహస్య ప్రార్థనను కొనసాగిస్తున్నాం. రహస్య పాపాలు పక్కన పెట్టాం. రహస్య ప్రార్థన, రహస్య ఉపవాసం, రహస్య సహాయం చేసే విషయంలో మేము ముందుంటున్నాం అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, నువ్వు దేవుని కోసం చేసే పనులు సంఘంలో ప్రకటింపబడాలి, మంచి విషయమే, నేను కాదనట్లేదు. అవి సంఘంలో మిగిలిన వాళ్ళకు తెలియపరచబడుతూ కొంచెము మిగిలిన వారికి ప్రోత్సాహకరంగా ఉండాలి. ఒక లెక్కలు తెలియాలి కాబట్టి అందరి ముందు ఇవ్వటం తప్పేం కాదు. నేను దాని గురించి మాట్లాడటం లేదు. నువ్వు సహాయం చేస్తావే, నువ్వు దానాలు చేస్తావే, కొన్ని రహస్యంగా ఉండాలి అని మాట్లాడుతుంది ప్రియమైన దేవుని ద్వారా. అప్పుడు నేను చూస్తానంటాడు, నువ్వు రహస్యంగా చేసే ప్రతిదీ నాకు చేసినట్టుగా కనబడుతుంది. కనీసం నువ్వు రహస్యంగా చేసింది నీకు కూడా గుర్తుండకూడదు. అందుకని అడగా, మేమెప్పుడు చేశామయ్యా మీకు, నువ్వు ఆకలి ఉంటే మేమెప్పుడు మీకు అన్నం పెట్టామయ్యా, మర్చిపోయారు వీళ్ళు. కానీ దేవుడు మర్చిపోలేదు ప్రియమైన దేవుని వల్లరా. ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఒక మంచి దైవ సేవకుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్లరా. ఆయన మాటనే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఆయన మాటనే నేను ఇక్కడ చెప్తున్నాను. ఏమన్నాడు తెలుసా ఆయన? మంచి మాట. రహస్య పాపం ఎంత ప్రమాదకరమో రహస్య ప్రార్థన అంతే ప్రయోజనకరం అని మాట్లాడాడు.
రహస్య పాపం మన జీవితాలకి చాలా ప్రమాదం, చాలా అంటే చాలా ప్రమాదం. బట్టబయలైపోతాం మన జీవితాల్లో. అదే రహస్య ప్రార్థన మన జీవితాలకు చాలా మేలు తెచ్చిపెడుతుంటే ప్రియమైన దేవుని వల్ల. ఒక హిజ్కియా గారు తన జీవితంలో మరణం సంభవించే సమయంలో ఏం చేశారో తెలుసా? గదిలోనికి వెళ్ళిపోయాడు. ప్రవక్త వచ్చి, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు సర్దుకో అయ్యా అని మాట్లాడితే ఆ భక్తుడు ఏం చేశాడో తెలుసా? లోపలికి వెళ్ళిపోయాడు, గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు, గదిలోనికి వెళ్ళి తలుపేసుకున్నాడు, ప్రేయర్ చేయగలుగుతున్నాడు. ప్రియమైన దేవుడికి, ఏమయ్యా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒకసారి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. రహస్యంగా చేసినటువంటి ఆ ప్రార్థన తన జీవితంలో ఎంత మేలు తెచ్చిపెట్టిందో తెలుసా? 15 years గ్రాంట్ చేశాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. సూర్యుని ఆపేశాడు, సూర్యుని వెనక్కి తెప్పించేశాడు, నీడ వెనక్కి మళ్ళీపోయింది, వెళుతున్న ప్రవక్త వెనక్కి వచ్చాడు, వెళుతున్న ప్రవక్త వెనక్కి వచ్చేసాడు. చిన్న ప్రార్థన, రహస్యంగా చేసిన ప్రార్థన దేవుని సముఖానికి చేరిపోయిందని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. యాకోబు గారు ఎబ్బోకు రేవులో చేసినటువంటి ప్రార్థన, ఆయన దూరంగా తన ఫ్యామిలీ పక్కన పెట్టేశాడు, మీరు ఎక్కడ ఆగని అన్నాడు, కొంచెం దూరం వెళ్ళిపోయాడు, అక్కడ పెనుగులాడుతున్నాడు దేవుడితో, రాత్రంతా పెనుగులాడుతున్నాడు ప్రియమైన. రహస్యంగా నా ఫ్యామిలీని వెంట పెట్టుకోలేదు, తన భార్యలను వెంట, తన పిల్లలను వెంట పెట్టుకు ఎవరికి అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. మీరు ఆగండి, నాకు ఈ రోజు టైం ఉంది, నాకు ఈరోజు కొంచెం పని ఉంది అని మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో చెప్పగలమా, నాకు 10 నిమిషాలు నాకు టైం కావాలి, నాకు 10 నిమిషాలు టైం కావాలి, నేను తలపేసుకుంటున్నా, లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాను, నాకు ఒక 1 hour నేను ప్రేయర్ నేను దేవునితో సీక్రెట్ గా మాట్లాడుకోవాలి, దేవునితో నేను సమయం గడపాలి. ధైర్యంగా చెప్పగలిగి ముందుకు రావాలి ప్రియమైన దేవుని వల్ల. సీక్రెట్ లైఫ్ దేవునితో ఒక సహవాసాన్ని ఏర్పరచుకునే విధంగా ఉండాలి. ఇలాంటి సీక్రెట్ లైఫ్ నీలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో కూడా ఇలాంటి సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేశాడు ప్రియమైన దేవుని తన జీవితంలో. ఎలాంటి సీక్రెట్ లైఫ్? మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియమైన దేవుని వలన. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం ఏంటమ్మా? ఆయన ఆ జనసమూహములను పంపివేసి, అందరిని పంపమంటున్నాడు, వెళ్ళిపోండి, మెసేజ్ అయిపోయింది, వెళ్ళిపోండి అందరినీ పంపివేస్తున్నట్ట, ఆయనే పంపేస్తున్నట్ట, వెళ్ళిపోండి అంటున్నాడట. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలమైనప్పుడు ఒంటరిగా గడుపుతున్నాడట ప్రియమైనది. సీక్రెట్ లైఫ్. ఆయన ఎక్కడ ఉంటాడో అంటే ఆయన అరణ్యంలో ఉంటాడు. ఏం చేస్తాడో అంటే ప్రేయర్ చేసుకుంటాడు. ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. దేవుడితో ఒక అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. రేపటి దినమున జరగబోయేటువంటి ప్రతి సంగతిని ఈ రోజు దేవుడి దగ్గర డిస్కస్ చేస్తాడు ప్రియమైన దేవుని. అబ్రహాం గారు కూడా మమ్రే వనంలో ఆ సింధూర వృక్షము కింద అలా సీక్రెట్ గా గడుపుతూ ఉంటాడు. దేవుడు వచ్చి మాట్లాడడం మొదలు పెడతా ఉంటాడు. నువ్వు సీక్రెట్ గా దేవుడి సన్నిధిని అనుభవిస్తా ఉంటే దేవుడు నీకు దగ్గర కావటానికి ఇష్టం చూపుతాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఇష్టం చూపుతాడు. 14 ఏళ్ళు ఏడ్చిన, 14 ఏళ్ళు వాసము చేసిన, 14 ఏళ్ళు తన జీవితంలో గడిచిపోయిన ఏ రోజు మాట్లాడని దేవుడు ఒక రోజు రాత్రి కన్నీరు విడుస్తూ దేవుడితో మాట్లాడుతూ దేవుడితో గడిపితే దేవుడు దిగిపోయాడు ప్రియమైన దేవుని వల్లరా. నాయనా నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతవరకు తనకు ఎక్కడ దొరకని ఆశీర్వాదం ఒక రోజు రాత్రిలో దొరికిందానంటే, దొరికింది దేని వల్ల అయ్యానంటే రహస్యంగా చేసిన ప్రార్థనా జీవితం. నేను మాట్లాడుతున్నాను ఈరోజు, ఎవరికి తెలియకుండా ఒకసారి దేవుడితో సీక్రెట్ లైఫ్ గడుపు. ఆయనతో లవ్ మెయింటైన్ చేయి, బాగుంటది చాలా. ఆయనతో మాట్లాడు. ఆయన చాలా వినాలని ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. నీతో సమయం గడపాలనికి ఆయనకి చాలా ఇష్టం. చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నా ఆయనకు ఒకటే ఇష్టం ఉంది. ఆయనకు నా కుమారుడు నాతో కొన్ని సీక్రెట్స్ మాట్లాడితే బాగుంది. నేను ఒక మాట మాట్లాడతాను. నువ్వు రహస్యంగా చేసిన నీ సీక్రెట్స్ ఎవరికి తెలియకపోవచ్చు. ఎవరికి బాగా తెలుసు? దేవుడికి బాగా తెలుసు. ఏమండి, ఆయనకి మళ్ళీ సీక్రెట్ గా చెప్పేది ఏమైనా ఉందా? లేదు. నీ హృదయం అంతా ఆయనకు తెలుసు ఆయనకు ముందుగానే. కానీ నువ్వు చెబితే వినాలని ఆయనకి ఇష్టం. నీతో ఆయన ముచ్చటించాలని ఆయన ఇష్టం ప్రియమైన దేవుని వాళ్ళ.
అందుకే దేవునితో ఒక మంచి అన్యోన్య సహవాసం, ఒక సీక్రెట్ లైఫ్, ఆయన ఒక సీక్రెట్ ఫ్రెండ్ లాగా మెయింటైన్ చేయి. ఆయనతో ఒక సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయి. నీకు నిన్ను బాగా ప్రేమించేవాడు ఎవరయ్యా, నీకు నీ సాధక బాధకాలని ఎవరితో చెప్పుకుంటావయ్యా అంటే చిన్న చిరునవ్వు నవ్వి దేవునితో చెప్పుకుంటానను. మీకు ఎవరికి అర్థం కాని ఒక సీక్రెట్ లైఫ్ నాకు ఉంది అని మాట్లాడు. దేవునితో చెప్పుకో ప్రియమైన దేవుని వలన. ఒక పని చేయాలంటే దేవుని దగ్గరికి అడుగు, ఏం చేయమంటావయ్యా అని అంటే ఆయన అంటాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని మాట్లాడతాడు ప్రియమైన దేవుని. ఈ చిన్న కష్టం ఉన్నది, దీన్ని ఎలా అయ్యా నేను ఓవర్కమ్ చేయాలంటే దేవునితో మాట్లాడు. చూడు, దేవుడు మంచి మంచి రెఫరెన్సెస్ నీకు గైడ్ చేస్తాడు. దేవుడు నీకు గైడ్ చేస్తాడు. అంత ఇష్టం ఆయనకు నీతో ఆ లైఫ్ ని మెయింటైన్ చేయటం. అది చేయగలగవా? ఈరోజు మాట్లాడుతాడు. యేసుక్రీస్తులలో వారు ఎప్పుడో రాత్రి పోతాడు, సాయంకాలం ఎప్పుడో కొండకెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడయ్యా అంటే శిష్యులందరూ పడుకున్న తర్వాత వస్తాడు, పడుకుంటాడు. మళ్ళీ ఎప్పుడు లేస్తాడయ్యా అంటే ఆయన ఉదయమున వేకువజామునే. అంటే వేకువజామునే అంటే మనకు అర్థం కావాలని ఇంకా ఇంకా తెల్లవారక ముందే, ఇంకనూ చీకటి ఉండగానే ఆయన లేచి కొండ మీదకి వెళ్ళిపోతాడట. మనకు వేకువజాము ఏంటో తెలుసా? మనం ఎప్పుడు లేస్తే అప్పుడే వేకువజాము. 7 గంటలకు లేస్తుంది, 8 గంటలకు లేచి మనం మాట్లాడుతుంటాం దేవుడితో. ఏం మాట్లాడతాం తెలుసా? దేవా, రాత్రంతా కాపాడు, వేకువజామునే లేచి నిన్ను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నిన్ను ప్రార్థించుకునే భాగ్యం నాకు ఇచ్చావయ్యా అంటాడు. నువ్వు 8కి లేచి వేకువజాము అంటే అది నీ టైం టేబుల్ అదా? యేసుక్రీస్తు ఇలాంటి వాళ్ళు ఉంటారనే యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. తన జీవితం ద్వారా చెప్తున్నాడు ఆ గ్రంథకర్త. ఏమంటాడో తెలుసా? ఆయన వేకువజామునే పెందలకడనే లేచి, అంటే ఇంకా చీకటి ఉండగానే తెల్లవారక ముందే లేచి కొండ మీదకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నాడట ప్రియమైన దేవుని వల్ల. రహస్యంగా ఎవరు చూడకూడదు నేను ప్రేయర్ చేసుకునేది, నా దేవునితో మాట్లాడుతున్నది ఎవరు వినకూడదు అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. అలాంటి సీక్రెట్ లైఫ్ ని నీ జీవితంలో, నా జీవితంలో మెయింటైన్ చేయి. ఒక రహస్యంగా చేసేటువంటి ఒక పాపం ఎంత ప్రమాదకరమో, రహస్యంగా చేసే ఒక ప్రార్థన అంత ప్రయోజనకరం మన జీవితంలో, అంత ప్రయోజనకరం మన జీవితంలో. అలాంటి లైఫ్ ని లీడ్ చేసే ఆ యొక్క శక్తి దేవుడు మనకందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రియమైన దేవుని వల్ల మన జీవితంలో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. రహస్యంగా చేసే ప్రతి పాపాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. రహస్యంగా చేసేటువంటి ఆ కాంటాక్ట్స్, ఆ రిలేషన్షిప్స్, ఆ వీడియోస్, ఆ వెబ్సైట్స్, ఆ చాటింగ్స్, ఆ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు డిలీట్ చేసే ప్రయత్నం చేద్దాం. రహస్య స్నేహాలకు ఈరోజు గుడ్ బై చెప్పే ప్రయత్నం చేద్దాం. రహస్యపు అలవాట్లకు ఈరోజు గుడ్ బై చెప్పే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు దేవుడు నీతో సూటిగా ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎవరైతే వాక్యం వింటున్నాడో ఈరోజు నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. ఏదో ఉంది, రహస్యంగా ఏదో ఉంది, జాగ్రత్త. నన్ను నేను ప్రశ్నించుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. దేవునితో మనం అందరము రహస్య జీవితాన్ని గడిపే ధన్యత, అటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడిని సహాయం కోరదాం. అయ్యా, రహస్య పాపాలని విడిచిపెట్టే భాగ్యం నాకు అయ్యా. రహస్యంగా చేసేటువంటి ప్రతి చర్యను నేను రహస్యంగా చేసేటువంటి ప్రతి చర్యను నేను వదిలిపెట్టే ప్రయత్నం చేయలాగున నాకు సహాయం చేయి తండ్రి అని ప్రేయర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రేమ దేవుని వల్ల. మహోన్నతుడా, మా కన్న తండ్రి,